ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. రికార్డులు లేనటువంటి 47 వాహనాల్ని సీజ్ చేయడం జరిగింది. అందులో 45 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో, ఒక కారు, 47 వాహనాలు కలవు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా రానున్నటువంటి జూన్ 4న కౌంటింగ్ డే సందర్భంగా, ఎలక్షన్స్ కౌంటింగ్ డే సందర్భంగా గ్రామ స్థాయిలో ప్రజల్లో ఎటువంటి అల్లర్లు కానీ ఏమీ లేకుండా ఆహ్లాదకరమైన వాతావరణంలో, ప్రశాంతమైన వాతావరణంలో కౌంటింగ్ జరిగే విధంగా ఉన్నతాధికారుల తాలూకు ఆదేశాల మేరకు ఈ విధంగా మేము ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో కొన్ని గ్రామాలను తీసుకొని ఆ గ్రామాల్లో కార్డనెన్స్ స్విచ్ ఆపరేషన్ అనేది గత కొంతకాలంగా చేయటం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని గ్రామాల్లో కూడా మేము తరచుగా ఎస్ఐస్, అదేవిధంగా సిఎస్ సిబ్బందితో సహా ఫీల్డ్ విజిట్స్ చేసి వాళ్ళకి జూన్ 4వ తారీఖున ఏ రకంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల కోసం, అదేవిధంగా ఊరేగింపులు కానీ, ఎటువంటి బాణసంచాన్ని కాల్చడం కానీ, ర్యాలీలు తీయటం కానీ సెక్షన్ 144 సిఆర్పిసి అమల్లో ఉంది. అదేవిధంగా సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ కూడా అమల్లో ఉంది. కనుక కౌంటింగ్ దినమున ఎవరు కూడా అత్యుత్సాహాన్ని చూపించి ర్యాలీలు, అదేవిధంగా ఊరేగింపులు, అదేవిధంగా బాణసంచ కాల్చడం వంటివి ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. వాటిని నిషేధించడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.